శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం వీర్ల అంకమ్మ తల్లి దేవస్థానంలో ఉన్నాం. 1933 నుంచి ఉన్న పురాతనమైన దేవస్థానం ఇది. గ్రామదేవతా దేవస్థానం, అద్భుతమైన దేవాలయం. వాటి విశేషాలు తెలుసుకుందాము. మరి చూసారా, ఇప్పుడు మనం ధనలక్ష్మి అమ్మవారు చక్కగా దర్శనమిస్తుంది. ఇటు పక్కన ప్రత్యేక దేవత, ఇటు పక్కన సరస్వతి, ఇటు పక్కన అమ్మవార్లు అన్నీ అద్భుతంగా కనిపిస్తున్నాయి. మరి అమ్మవారి దేవస్థానంకి అభివృద్ధికి సహకరించిన వారి పేర్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇటు పక్కన మనకి ఆయన అమ్మవారి పీఠాధిపతి యొక్క ఫోటో మనకి చక్కగా కనిపిస్తూ ఉంది. మరి చూసారా, ఇదిగోండి 1933 నుంచి ఈ యొక్క దేవస్థానం ఉండటం విశేషం. మనకి అద్భుతమైన దేవస్థానం, చాలా చక్కటి దేవస్థానం, చాలా చక్కగా కనిపిస్తుంది. ఈ పైన బోర్డు కూడా చూడండి, అమ్మవారి అవతార అలంకరణ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి మనకి. చాలా అద్భుతమైన దేవస్థానం. ఇటు పక్కన నాగేంద్ర స్వామి, ఇటు పక్కన గణపతి చక్కగా వేయించేసి ఉన్నారు. అమ్మవారు మూల విరాట్. ఇక ఇటు పక్కన చూస్తే దేవతామూర్తులు అమ్మవారు చాలా చక్కగా అద్భుతంగా దర్శిస్తుంది. ఇటు పక్కన కూడా అమ్మవారు కనిపిస్తూ ఉంది. ఈ పక్కకు వెళ్తే కనుక అమ్మవారి ప్రతిమలు గర్భాలయం చుట్టూ మనకు కనిపిస్తున్నాయి. చక్కగా వేయించేసిన షిరిడి సాయిబాబా వారు, ఓం శ్రీ సాయిరాం సాయినాథుని దర్శనం చేసుకోవచ్చు. మరియు శివుడి యొక్క శివలింగం, శివుడి యొక్క ప్రతిరూపం కూడా ఇక్కడ మనకి చక్కగా దర్శనమిస్తూ ఉంది. ఇక అనేక అమ్మవారి మూర్తులు మనకి అద్భుతంగా దర్శనమిస్తున్నాయి. చూడండి ఎంత కన్నుల పండుగ ఉందో. ఎటు చూసినా సరే చక్కగా అమ్మవారి మూర్తులు మనకి దేవాలయం నిండా మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలా చక్కటి అమ్మవారి మూర్తులు చక్కగా దర్శనమిస్తూ ఉన్నాయి. ఇక గర్భాలయం మనం దర్శిస్తే గనక అద్భుతంగా అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటారు. చాలా చక్కగా దర్శనమిస్తూ ఉంటారు అమ్మవారిని మనం ఇక్కడి నుంచే అద్భుతంగా దర్శనం చేసుకోవచ్చు. వీర్లంకమ్మ తల్లి దేవస్థానం అద్భుతమైన దేవాలయం, చాలా చక్కటి దేవాలయం. ఈ దేవస్థానంలో ప్రత్యేకత ఏమిటంటే ముగ్గురు అమ్మవార్లు కనిపిస్తుంటారు. పైన ఒక అమ్మవారి, కింద ఇద్దరు అమ్మవార్లు చాలా చక్కగా దర్శనమిస్తూ ఉంటారు. 1933 నుంచి కన్నవారితోట ఏరియాలోకి గ్రామదేవత పూజారి గారు, 3వ తరం వారు అంకమ్మరాజు భవానీ గారు 3వ తరం నుంచి చక్కగా వీరు పూజలు చేస్తూ ఇతోధికంగా చేస్తూ ఉన్నారు. అద్భుతంగా చేస్తున్నారు. అక్కడ చాలా చక్కగా చేస్తున్నారు. అద్భుతంగా అమ్మవారిని దర్శిస్తే కనుక మనకి కోరికలన్నీ నెరవేరుతాయి. ప్రతి చాలా చిన్న దేవాలయమైనా ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అమ్మవారిని మనం ధనలక్ష్మి అలంకరణలో మనం ఈరోజు చూడవచ్చు. చాలా చక్కగా దర్శనమిస్తూ ఉంటుంది అమ్మవారు. అద్భుతమైన దేవాలయం. మరి 3వ తరం వారు పూజారి గారు, భవానీ గారు, వారు ఎప్పటి నుంచో భక్తి శ్రద్ధలతో చాలా చక్కగా పూజ చేస్తున్నారు. పైన కింద అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఈ దర్శనం చేసుకోవటం మన జీవితంలో అదృష్ట భాగ్యమైన విషయం. ఇటు పక్కన గణపతి, ఇటు పక్కన పోతురాజు స్వామి కూడా మనకి దర్శనమిస్తూ ఉంటాడు. చాలా చక్కగా పోతురాజు స్వామి వారు కూడా దర్శనమిస్తూ ఉంటారు. కింద ఇద్దరు అమ్మవార్లు కూడా దర్శనమిస్తుంటారు. చాలా అద్భుతమైన దేవాలయం. ఇప్పుడే పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేక అర్చనాది కార్యక్రమాలు పంచామృతాలతో అమ్మవారికి. ఇటు పక్కన చక్కగా లక్ష్మీదేవి మనకు కనిపిస్తూ ఉంది. కలశ స్థాపన చేశారు. అన్ని నవగ్రహ మండపారాధన మరియు అఖండ దీపారాధన, కలశాలతోటి అన్నీ చక్కగా అమర్చారు. నవగ్రహాలతోటి ఏ రంగులతోటి ఆ రంగుల వస్త్రాలు కలశాలకి ఉండటం చాలా ప్రధానమైన అంశం. చాలా చక్కగా అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం అవుతుంది. చాలా చక్కగా కనిపిస్తుంది. ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవటం, వీర్లంకమ్మ తల్లి దేవస్థానాన్ని దర్శనం చేసుకోవటం అద్భుతమైన విషయంగా భావించవచ్చు. ఇటు నుంచి అమ్మవారిని చూస్తే చాలా అద్భుతంగా దర్శనమిస్తున్నారు పూజారి గారు, భవానీ గారు. వారు ఎప్పటి నుంచో భక్తి శ్రద్ధలతో చాలా చక్కగా పూజ చేస్తున్నారు. పైన కింద అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఈ దర్శనం చేసుకోవటం మన జీవితంలో అదృష్ట భాగ్యమైన విషయం. ఇటు పక్కన గణపతి, ఇటు పక్కన పోతురాజు స్వామి కూడా మనకి దర్శనమిస్తూ ఉంటాడు. చాలా చక్కగా పోతురాజు స్వామి వారు కూడా దర్శనమిస్తూ ఉంటారు. కింద ఇద్దరు అమ్మవార్లు కూడా దర్శనమిస్తుంటారు. చాలా అద్భుతమైన దేవాలయం.
ఇప్పుడే పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేక అర్చనాది కార్యక్రమాలు పంచామృతాలతో అమ్మవారికి. ఇటు పక్కన చక్కగా లక్ష్మీదేవి మనకు కనిపిస్తూ ఉంది. కలశ స్థాపన చేశారు. అన్ని నవగ్రహ మండపారాధన మరియు అఖండ దీపారాధన, కలశాలతోటి అన్నీ చక్కగా అమర్చారు. నవగ్రహాలతోటి ఏ రంగులతోటి ఆ రంగుల వస్త్రాలు కలశాలకి ఉండటం చాలా ప్రధానమైన అంశం. చాలా చక్కగా అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం అవుతుంది. చాలా చక్కగా కనిపిస్తుంది. ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవటం, వీర్లంకమ్మ తల్లి దేవస్థానాన్ని దర్శనం చేసుకోవటం అద్భుతమైన విషయంగా భావించవచ్చు. ఇటు నుంచి అమ్మవారిని చూస్తే చాలా అద్భుతంగా దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించండి, అద్భుతంగా దర్శనమిస్తున్నారు. దగ్గరగా చూడొచ్చు అమ్మవారిని ఇక్కడి నుంచి మనం. చాలా చక్కగా ఎంత బాగా అలంకరణ చేశారో చూడండి. రెండు కళ్ళు సరిపోవు చూడటానికి. అటువంటి వీర్లంకమ్మ తల్లి అమ్మవారిని ఒక్కసారి దర్శించుకొని ఈ జన్మ జీవితాన్ని సార్థకం చేసుకోండి. విజయదశమి సందర్భంగా చాలా అద్భుతమైన పూజలు చక్కగా నిర్వహిస్తున్నారు మరి భవానీ గారు. వారు 3వ తరం వారు. ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ చాలా చక్కగా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారి పాదసేవలో 3వ తరం నుంచి ఇప్పటి వరకు ఉన్నారు. అటువంటి వారి దేవస్థానం మనం ఈ కన్నవారి తోటలోనే ఉంది. గుంటూరు నగరంలో జిల్లా కోర్టు రోడ్డు మరియు కలెక్టరేట్ రోడ్లోనే ఉంది. ఈసారి వచ్చి మీరు తప్పక దర్శిస్తారని ఆశిస్తూ స్వస్తి. మోహన్ పబ్లికేషన్స్ వారి భక్తి, జ్యోతిష్య, మంత్ర, తంత్ర, యంత్ర, ఆయుర్వేద, వైదిక, ధర్మశాస్త్రాది గ్రంథములకై ఆన్లైన్ బుక్ స్టోర్స్ దేవుళ్ళు.com వీక్షించండి.